సేవించినా రాముడిని సేవించినా కృష్ణుడిని సేవించినా అది తెలిసిన తర్వాత ఇంక అవసరం లేదు. నువ్వు ఆత్మజ్ఞానంలో అలా ఉండిపోవచ్చు, అభ్యంతరం ఎలా. వస్తే గుళ్ళోకి రావచ్చు, లేకపోతే లేదు. అటువంటి వాడు ఆత్మజ్ఞాని అయిన వాడు దేవాలయానికి వస్తే దేవాలయానికి వైభవం పడుతుందమ్మా, వాడు సామాన్యుడు కాదు. యోగ వాసిష్ఠులో చెబుతారు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి మహానుభావుణ్ణి ముక్కోటి దేవతలు పొదివి పట్టుకుని కాపాడుతూ ఉంటారట. పసిపిల్లాడు 15 రోజుల పిల్లాడిని తల్లి ఎలా పట్టుకుంటుంది, కొంచెం గాలి తగిలితే రొంప చేస్తుందేమో అని ఇలా పట్టేసుకుంటుంది. అలాగే బ్రహ్మజ్ఞాని అయిన మహానుభావుడు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ముక్కోటి దేవతలు పొదివి పట్టుకుంటారట. వీడి వల్లే జ్ఞానం వ్యాప్తి అవుతుంది, వీడు మహానుభావుడు, వీడిని మనం కాపాడుకోవాలి అని దేవతలందరూ వాడి పక్కన ఉంటారట. ఆ నమ్మకంతో మనం బ్రహ్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. ఆ బ్రహ్మజ్ఞానం పొందడం మనం మామూలుగా జ్ఞానం పొందాలి అంటే గురువుని ఆశ్రయిస్తాం, గురువు పాదాలు సేవిస్తాము. ఒక టీచర్ పాదాలు సేవిస్తేనే, టీచర్ దగ్గర వినయంగా ఉంటేనే ఆయనకు వచ్చిన లెక్కలో సైన్సో సోషలో ఇంగ్లీషో మనకు చెబుతున్నాడు కదా.